హలో ఎవ్రీవన్. టీఎస్ కౌన్సిలింగ్ డేట్స్ మీకు రిలీజ్ అయ్యి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అనేది తెలుసుకోవడం కోసం మనం నోటిఫికేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కౌన్సిలింగ్ 12th నుంచి స్టార్ట్ అవుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 12 జూన్ 2017. సో ఏ ర్యాంక్ నుంచి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లో 12th June 27 రిపోర్టింగ్ టైం 9 AM 11:30 2 PM 3:30 PM. మీ ర్యాంక్ వైజ్ ఇక్కడ చెక్ చేసుకొని మీరు ఆ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. 12, 13, 14, 15, 16, 17, 18th, 19th, 21, 21st వరకు మీకు 12th నుంచి 21st వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీ ర్యాంక్ని బట్టి ఏ రోజు ఏ టైంకి వెళ్ళాలో చూసుకొని మీరు వెళ్ళవచ్చు. ఇక్కడ మీ ర్యాంక్ని బట్టి చూసుకోండి, మీ ర్యాంక్ ఎంత, మీరు ఏ రోజు వెళ్ళాలో ఈ లిస్ట్లో మీరు చెక్ చేసుకోండి. ఓకే, 12th ర్యాంక్ 1 to 6,000, 1 నుంచి 6,000 వరకు 12వ తారీఖు. అలాగే 6,000 నుంచి 16,000 వరకు 13వ తారీఖు. అలాగే 16,000 నుంచి 26,000 26,000 వరకు 14వ తారీఖు. 26,001 నుంచి 36,000 వరకు 15వ తారీఖు. ఇప్పుడు 16th వచ్చి 36,001 ర్యాంక్ నుంచి 46,000 వరకు. అలాగే 46,001 నుంచి 53,500 56,000 వరకు 17th. అలాగే 56,001 ర్యాంక్ నుంచి 68,000 వరకు 18th జూన్. అలాగే 19th జూన్ వచ్చి 68,000 నుంచి 68,001 ర్యాంక్ నుంచి 80,000 ర్యాంక్ వరకు. నెక్స్ట్ 20th వచ్చేసి 80,001 ర్యాంక్ నుంచి 92,000 ర్యాంక్ వరకు. అలాగే 21st 92,001 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఎంత అయితే అంతవరకు. సో ఈ డేట్స్లో మాత్రం మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాలి. మీ వచ్చిన ర్యాంక్ని బట్టి మీరు చూసుకుని అటెండ్ అవ్వచ్చు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఏం తీసుకెళ్ళాలో చూద్దాం. ఓకే, సర్టిఫికేట్ షుడ్ బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. అవి ఏంటంటే తెలంగాణ స్టేట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, తెలంగాణ స్టేట్ ఎంసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ మెమోగమ్ పాస్ సర్టిఫికేట్, 6 to ఇంటర్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్. ఓకే, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ issued after 1/1/27. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్, PH, CAP, NAC, NCC, minority certificates if you have. ఓకే, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మీరు నాన్ లోకల్ ఏరియా అయితే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ 10 yearsకి మీరు సబ్మిట్ చేయాలి. 7 years residential certificate of candidates for a period of 7 years preceding to qualify examination in case of where candidate has no initiation execution. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్. అలాగే మస్ట్ అండ్ షుడ్ క్యాండిడేట్ మాత్రం తప్పకుండా అటెండ్ అవ్వాలి ఇక్కడ. ఎందుకంటే బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ మీరు తీసుకొని ఇక్కడ చూస్తున్నారుగా, ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ద్వారా మీ డీటెయిల్స్ తీసుకుంటారు.
మీ ఆధార్ కార్డు మీరు కంపల్సరీ, క్యాండిడేట్ మాత్రం కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అలాగే పిహెచ్ క్యాప్, ఎన్సిసి మైనర్ సర్టిఫికెట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళచ్చు. అలాగే ఫీజు మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు పే చేసేయాలి. దానికోసం మీరు ఒకవేళ ఓసీబీసీ అయితే 1000 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అయితే 500 రూపీస్. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం ముందు ఇవి తీసుకుని వెళ్ళండి. అలాగే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి 12 to 20 మీకు కూడా ఇదే టైంలో మీకు వెరిఫికేషన్ ఉంటుంది. మీరు వెళ్ళాల్సిన సెంటర్ నేమ్ వచ్చి ఓన్లీ అట్ సంకేతిక విద్యాభవన్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్. ఇక్కడ మాత్రమే మీరు అటెండ్ అవ్వాలి. ఓకే, తప్పకుండా ఈ డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ర్యాంక్ చూసుకుని మీరు అటెండ్ అవ్వండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ జిరాక్స్ కాపీస్తో. అలాగే ఇంక షెడ్యూల్ చూద్దాం. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. అవి ఎప్పుడంటే 16th నుంచి స్టార్ట్ అవుతుంది. 16th, 17th 1 to 36,000 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీరు నెట్లో. అలాగే 18th, 19th వచ్చి 36,000 నుంచి 56,000 వరకు. అలాగే 20th, 21st వచ్చి 56,000 నుంచి 80,000 ర్యాంక్ వరకు వాళ్ళు. 21, 22 80,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఆ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మరి ఈ డేట్స్లో మీ ర్యాంక్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ నెట్లో టీఎస్ MCET.NIC.in వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. అలాగే 22, 23 మీరు ఇన్ కేస్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ వన్స్ అగైన్ ఇఫ్ దే సో డిజైర్ ఫ్రమ్ 1 to లాస్ట్ ర్యాంక్. మీరు ఏ ర్యాంక్ అయినా సరే ఇన్ కేస్ ర్యాంక్ కాలేజ్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే 22, 23 తారీఖులో మాత్రమే చేసుకోగలరు. ఓకే, 28th మీకు రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ రిలీజ్ అయిపోతే మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ అలాట్మెంట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఆన్ 28th. ఆఫ్టర్ 28th తర్వాత మీకు అలాట్మెంట్స్ మీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలనేది కూడా చూద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ లిస్ట్. ఓకే, ర్యాంక్ వైజ్ ఏ రోజు వెళ్ళాలో మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అదే ర్యాంక్ వైజ్ అదే డేట్లో మీకు దగ్గరలో ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ మహబూబ్నగర్ అయితే మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్నగర్, కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్ వనపర్తి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ, నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్ కొత్తగూడెం, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి హన్మకొండ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి మంచిర్యాల డిస్టిక్. ఓకే, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్, గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ బ్లాక్ నిజామాబాద్, మెదక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాజ్గోపాల్పేట్ సిద్దిపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ కరీంనగర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ప్రింటింగ్ టెక్నాలజీ సికింద్రాబాద్, హైదరాబాద్ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్, జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్, జేఎన్2 కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కుకట్పల్లి హైదరాబాద్, హైదరాబాద్ సంకేతిక విద్యాభవన్ మసబ్ ట్యాంక్ హైదరాబాద్, జేఎన్2 కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కుకట్పల్లి. దీస్ ఆర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్ లిస్ట్. ఓకే, మీ ర్యాంకుని బట్టి ఇందాక చూసిన విధంగా ఆ డేట్స్లో మీరు వెళ్ళి
ఈ కాలేజెస్లో సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇన్కమ్, క్యాస్ట్, ఆధార్, స్టడీ సర్టిఫికెట్స్, ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్స్, టీసీ, ఈ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకువెళ్ళి మీరు వెరిఫై చేసుకొని కౌన్సిలింగ్ ఫీ కూడా పే చేసి మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని పూర్తి చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ చేయండి, రిప్లైస్ ఇస్తారు. అలాగే మీరు tsmset.nic.in ఈ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, thank you for watching. Please like and subscribe this channel. Thank you.